మన బిడ్డల్ని గర్వంగా చదువుకుంచినటువంటి వ్యవస్థను క్రియేట్ చేయాలి కానీ ఆ బిడ్డలు ఎవరో అనాథల్లాగా కనపడుతున్నటువంటి పరిస్థితి చూస్తే మీరు చూస్తున్నారు. హాస్పిటల్స్లో ఒకే బెడ్ మీద 2 పిల్లలు. ఏంటి దుర్మార్గం? ఎందుకింత నిర్లక్ష్యం? డాక్టర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు కంటామినేటెడ్ వాటర్ ఉన్నది అక్కడ అని. అలాగే కొంతమంది అధికారులు కూడా బాధ్యత కలిగిన వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం కూడా ఏంటంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ లేకపోవటం వల్ల డ్రమ్ములో వాటర్లు నింపేస్తారు. తాగడానికి చేతులతో ఆ డ్రమ్ములు నీళ్లు ముంచుకొని తాగుతున్నారు. అవి స్నానానికి ఉపయోగిస్తున్నారు, తాగడానికి ఉపయోగిస్తున్నారు. ఇంత కర్మ పట్టిందా ఈ దేశంలో పసిపిల్లలకు? ఇంత నిర్లక్ష్యానికి గురవ్వాలా ఈ రాష్ట్రంలో పసిపిల్లలు చదువుకోవడానికి వచ్చి? వాళ్ళు ఖైదీలా, బడిపిల్లలా? దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీదే నేను ప్రజల్ని అలర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని భావిస్తూ ఒక్కసారి దీని మీద మొత్తం మీకు కొంత సమాచారం ఇస్తూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడింది మీకు ఒక్కసారి తెలియజేస్తా, చూసిన తర్వాత మళ్ళీ మనం దీని మీద మాట్లాడదాం.